ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో చేస్తున్న కృషి సత్ఫలితాలను ఇస్తుందని ఏలూరు ఎమ్మెల్యే చంటి అన్నారు. విజయవాడ PIB ఆధ్వర్యంలో ఏలూరులోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో స్థానిక జర్నలిస్టుల కోసం నిర్వహించిన వార్తా ల్యాబ్ మీడియా వర్క్ షాప్ లో ఆయన పాల్గొన్నారు. ఇక ముఖ్య అతిథిగా హాజరైన చంటి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ నేటి సమాజంలో మీడియా వ్యవస్థ ప్రభుత్వ పథకాలకు ప్రజలకు చేరవేసే ప్రధాన వేదికగా మారింది. ఇక ప్రజలకు అవసరమైన సమాచారాన్ని స్పష్టంగా నిష్పక్షంగా అందించడం మీడియా బాధ్యత అని పేర్కొన్న కార్యక్రమంలో వివిధ మీడియా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. జరిగినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు అవగాహన తీసుకుంటారు. ఈ డిపార్ట్మెంట్ లో ఏదైతే ఉన్నాయో నిజంగా చాలా మందికి పశువులకు లోన్ ఇస్తారు, గొర్రెలకు లోన్ ఇస్తారు. అవి ఏ విధంగా ఇస్తారు, ఏ అర్హత ఉండాలనేది చాలా మందికి తెలియదు. దాన్ని కూడా మరి అందరూ కూడా మీడియా సోదరులు పలానా దాంట్లోకి వెళ్ళినప్పుడు మీరు అవగాహన తెలుసుకోండి, ఈ డిపార్ట్మెంట్ లో ఈ స్కీమ్స్ ఉన్నాయనేది వాళ్ళందరికీ తెలియపరిస్తే మీ ద్వారా అది ఉపయోగపడుతుంది. డెఫినెట్ గా వీళ్ళందరికీ కూడా అవగాహన కల్పించాలని చెప్పి, ఎందుకంటే అది ఉపన్యాసం ద్వారా మీరు ఇవ్వలేరు. వాళ్ళకి ఏదైనా ఆన్ పేపర్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు దాంట్లో చూసుకుని అందరికీ ఇంట్రెస్ట్ లేకపోయినా ఆ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేసుకెళ్ళగలిగితే, నాకు తెలిసి రమారమే ఏలూరులో 160 మంది ప్రైవేట్ ఛానల్స్ అవ్వచ్చు, అలాగే ఏదైతే TV5 ABN అవన్నీ ఉన్నాయో యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. అందరూ కలిపి నాకు తెలిసి జిల్లాలో ఎక్కువ మంది ఉన్నది ఏలూరులోనే. 160 నుంచి 170 మంది దాకా ఉంటారు. మరి వీళ్ళు విస్తృతంగా ఎక్కడ చిన్న కార్యక్రమం జరిగినా కూడా వాళ్ళందరూ కూడా వస్తుంటారు. కాబట్టి వాళ్ళకి చేరువయ్యేటట్టుగా మీరు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఇందులో మరి నన్ను భాగస్వామ్యం చేసి మరి మీడియా సోదరులందరికీ కూడా ఏదైతే వర్క్ షాప్ కంటే ఏలూరులో చేస్తున్నారో దానికి మీ అందరి దగ్గర ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకోండి. దెందులూరు నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో